హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కామన్ రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. ఫస్ట్ మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్టింగ్ వల్లనే కొత్తగా మేము వెంచర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా ఓన్ వెంచర్ అండి. జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు, లేకపోతే గాయ గిట్ల అయితే అవుతుందా పని. సో 5.5 ఎకరాలు వేసాము ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఈ 5.5 ఎకరాలు మనకి 2 months టార్గెట్ ఉంది. ఈ 2 months టార్గెట్లో 5.5 ఎకరాలు అనేది మనకి కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ 11 ఎకర్స్కి వెళ్తున్నాము. సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మేము 5.5 acres మనం చేసాము. ఓకేనా, మీకు తర్వాత కూడా 11 acres ఇదే ప్రాజెక్ట్కి హైవే ఫేసింగ్ ఇస్తామండి. ఖమ్మం టు ఇల్లెందు రోడ్ ఉంది కదా, మీకు బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. ఖమ్మం టు ఇల్లెందు రోడ్లో హైవే ఫేసింగ్ వెంచర్ మొత్తం కూడా హైవే ఫేసింగ్ ఇచ్చాం. గజం 14,000 నుంచి 14,000 కమర్షియల్ ఇచ్చామండి. వాస్తవానికి ఇక్కడ చాలా రేట్ ఉంది, మేము చాలా తొందరగా కంప్లీట్ చేద్దాము 2 monthsలో అని చెప్పేసి రేటు కూడా చాలా తక్కువ పెట్టాం. కమర్షియల్ 14 వచ్చింది, నాన్ కమర్షియల్ 13,500, కొంచెం వెనకాలకైతే 13,000. ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్ అన్నట్టు. సో మన వెంచర్కి దాటి వెళ్తే కొన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి, వాళ్ళతో కంపేర్ చేయట్లేదు. కానీ మా ఉద్దేశం ఏంటంటే మేము తొందరగా కంప్లీట్ చేద్దాము వెంచర్ ఫస్ట్ టైం కాబట్టి అని చెప్పేసి కస్టమర్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇద్దాము అన్న ఉద్దేశంతో మేము చాలా తక్కువ పెట్టాము. పూర్తి వివరాలు ఒకసారి వెంచర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు ఒక 20 days బ్యాకే ఎల్పీ నెంబర్ వచ్చింది. ఆ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే మీకు వీడియో షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతోనే కొంచెం ఆ టైం తీసుకున్నా సరే, ఓన్ వెంచర్ అయినా సరే టైం తీసుకుందామని చెప్పేసి వీడియో కొంచెం షూట్ చేయడం లేట్ అయింది. థ్యాంక్ యూ అండి, మీ సపోర్ట్ వల్ల ఒక కొత్త వెంచర్ మేము స్టార్ట్ చేసాము. సో ఈ వెంచర్లో కనుక మీరు నచ్చింది అనుకుంటే మీకు 1 రూపీ, మీరు ఛానల్ ద్వారా వస్తారనుకో 1 రూపాయి నేను తగ్గించి మాట్లాడగలుగుతాను. ఓకేనా, మీతో ఖచ్చితంగా నేను ఇంటిలో ఉంటాను. మీ సపోర్ట్ కూడా కావాలండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఈ రోడ్ వచ్చేసి ఖమ్మం టు ఇల్లెందు రోడ్ అండి. ఇది ఖమ్మం నుంచి వచ్చే రోడ్డు 100 feet రోడ్ అనమాట. సో ఇటు వచ్చేసి మనకి ఇల్లెందు రోడ్ వెళ్తుంది. సో ఈ చెట్టు ఉన్నంత వరకు కూడా మనకి 100 feet రోడ్ వస్తుందండి. సో ఇదంతా కూడా మనకి సైట్ అనమాట, ఓన్ వెంచర్ సైట్. ఇది శ్యామ్ రియల్ ఎస్టేట్ అని ఉంది కదా, మా బ్రదర్ది. సో ఇదంతా కూడా సైట్ మందే, ఓన్ సైట్. సో టోటల్ 5.5 ఎకరాల ప్రాజెక్ట్ అండి మొత్తం కూడా. సో మెయిన్ రోడ్డుకి కమర్షియల్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. సో ఇది చూసారు కదా, ఇది మీరు హైవే ఖమ్మం టు ఇల్లెందు రోడ్డు నియర్ శివాయిగూడెం దగ్గర ఉంది. హైవే ఫేసింగ్ వెంచరు. రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దాం మళ్ళీ ఒకసారి. సో ఇదన్నమాట టోటల్ వెంచర్ అండి. కొలతలు వచ్చేసి 33 వెడల్పు వస్తుంది, 60 లోతు వస్తుంది, 220 గజాలు విడ్త్ వస్తుంది. మనకి గజం వచ్చేసి కమర్షియల్ 14, నాన్ కమర్షియల్ వచ్చేసి 13,500, కొంచెం బ్యాక్ సైడ్ వస్తే 13,000. సో కార్ అప్పుడు అన్నమని నడుచుకుంటూ వెళ్తున్నారు కదా, అక్కడి నుంచి మనకి 13,000 గజం. ఆ ముందు నుంచి వచ్చేసి 13,500 వస్తుంది. సో ఇక్కడ వరకు ఇదంతా కూడా మనకి 13,500 వస్తుంది. సో కమర్షియల్ వచ్చేసి మనకి 14,000 వస్తుందండి. సో మన వెంచర్ దాటిన తర్వాత గజం ఇంకా చాలా ఎక్కువ రేటు కూడా పెట్టారండి వేరే వాళ్ళతో పోల్చుకుంటే. ఈ వెంచర్లో మనకి చాలా రీజనబుల్ వస్తున్నాయి. 14,000 అంటే చాలా రీజనబుల్ అండి. డిటీసీపీ వెంచర్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. డిటీసీపీ వెంచర్కి మనకి లోన్ కూడా ఇస్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఫ్లాట్లు కూడా మనకి తొందరగా సేల్ అయిపోవడానికి కారణం కూడా అదే. సో ఇది వెంచర్. తూర్పు ఉత్తరం బిట్లు కూడా ఉన్నాయి, అంటే ఉత్తరం బిట్లు ప్లస్ తూర్పు బిట్లు ఉన్నాయి. తూర్పు ఉత్తరం బిట్లు అయితే అయిపోయినాయండి, అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్స్ అయిపోయినాయి అని అర్థం. ఓకే, సో ఇది 40 feet రోడ్, ఇది వచ్చేసి 33 feet రోడ్స్ అండి. ఇన్నర్ రోడ్స్ ఇచ్చారు. ఆ పక్కన వాల్ ఉంది కదా, కాంపౌండ్ వాల్, ఇది మొత్తం కూడా 5.5 ఎకరాలు. ఈ 5.5 ఎకరాలు వితిన్ 2 monthsలో మనకు అయిపోతుందండి. ఈ పక్కన కూడా మనకి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా ఆ పక్కన మళ్ళీ 11 ఎకరాలు మనం తీసుకుంటున్నాము. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వితిన్ 3 monthsలో ఆ పక్కన కూడా మనం వెంచర్ చేస్తున్నాం అండి, డిటీసీపీ వెంచరు.
సో అందుకని ఈ రోడ్లు కూడా మనకి ఇక్కడ వరకు వేసాము. ఈ రోడ్డుని స్ట్రైట్గా కంటిన్యూ చేస్తాం అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మనకి 5.5 acres వేసాము. తర్వాత మనకి 11 acres వస్తుంది. అలాగే వైరా రోడ్లో కూడా మన కొత్త వెంచర్ ఒకటి ప్లానింగ్లో ఉంది, అది కూడా మనకి వచ్చేస్తుంది త్వరలోనే. సో అందుకని ఇది చాలా తక్కువ రేటు పెట్టామండి. ఒకసారి చూడొచ్చు, ఇవన్నీ కూడా ఫ్లాట్స్. ఇది వచ్చేసి మనకి గ్రీనరీ పార్క్ వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి పండ్ల మొక్కలు వేస్తున్నాము. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆల్రెడీ అయిపోయిందండి, మీరు చూసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కూడా అయిపోయింది. అంటే మళ్ళీ రోడ్లు వేయాలి, కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఎందుకంటే టీఎల్పీ మెంబర్ ఈ రోజు నుంచి కరెక్ట్గా 20 days బ్యాకే మాకు వచ్చింది. సో అందుకని చెప్పేసి టీఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాతనే మన వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి సో కొంచెం లేట్ అయింది. అయినా సరే మనం వర్క్ స్పీడ్గానే చేస్తున్నాం. చాలా వరకు కంప్లీట్ కూడా చేసామండి. ఇంకా మనకి 50% వర్క్ ఉంది. మొత్తం కూడా డిటీసీపీ వెంచర్లో ఏమేమైతే కావాలో పార్కు, డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ మొత్తం A to Z పార్క్ కోసం మనం కూడా విడిచిపెట్టిన ప్లేస్ ఉంది. సో మొత్తం కూడా 40 feet రోడ్, అలాగే 33 feet రోడ్ డంబర్ రోడ్ వేస్తాం. వాటర్ ట్యాంక్ వస్తుంది. పక్కన ఇంకా 11 acres ఉంది మంది. సో అది కూడా కంప్లీట్ చేస్తే ఇంకా చాలా పెద్ద వెంచర్ అవుతుందండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉన్న వెంచర్. ఓకేనా? ఈ వెంచర్లో కనుక ఫ్లాట్లు మీరు తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూసి మాకు నచ్చింది ఫ్లాట్ అని వీడియో ద్వారా మీరు వచ్చారనుకుంటే నేను మన ఓన్ వెంచర్ కాబట్టి రూపాయి అటో ఇటు అయినా సరే నేను మాట్లాడగలిగి నేను క్లోజ్ చేయగలుగుతాను. మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తాను రేట్ పరంగా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి వెనకాల ఒకసారి జూమ్ చేద్దామండి. అంతవరకు వెంచర్ మందే అండి. కారు ఉన్నంత వరకు కాంపౌండ్ వాళ్ళు ఉంది కదా, సో అక్కడ వరకు అయితే వెంచర్ టోటల్ కూడా మందే వస్తుంది. చూడొచ్చు. ఒకసారి వెంచర్ మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటి. ఇక్కడ చాలా ఉన్నాయి, హౌసెస్ ఉన్నాయి. వచ్చేసి మనకి ఇస్తరాలు తయారు చేస్తారు కదా, కంపెనీ అన్నమాట. వెనకాల వెంచర్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఒకసారి మీకు చూపించడానికి మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి కొలతలు వచ్చి 33 వెడల్పు, 60 లోపు 220 గజాలండి. ఫ్లాట్స్ ఉన్నాయి, తూర్పు ఉన్నాయి, పడమర ఉన్నాయి, ఫేసింగ్ ఉన్నాయి. అంతా కూడా టోటల్ వెంచర్. చూడొచ్చు, రోడ్లో మనకి హైవే ఫస్ట్ చూపించిన హైవే. సో ఇది కంటిన్యూ అవుతుందండి. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కాంపౌండ్ సైడ్ ప్రాజెక్టులోకి మనం వెళ్ళిపోతాం. అందుకని మనం రేట్ కూడా తక్కువలో పెట్టాము, వీళ్ళనంత తొందరగా క్లోజ్ చేద్దామని ఆలోచన. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి?